ఒక రోజు ఒక శిష్యుడు వెళ్ళి ఒక గురువు గారిని అడిగాడు. గురువుగారు, నేను ఏ పని చేసినా ఏదైనా సాధించాలి అంటే, దాంట్లో సక్సెస్ వచ్చేయాలి అంటే నాకు ఒక మంత్రం చెప్పండి గురువుగారు అన్నాడు. అప్పుడు గురువుగారు అన్నారు, అలాగే నాయన, రేపు తెల్లవారుజామునే మన ఊరు చివరున్న నది ఒడ్డు దగ్గరికి వచ్చే నేను నీకు చెప్తాను అన్నాడు. సో శిష్యుడు చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంతో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఆ నది ఒడ్డున వెళ్ళాడు. అక్కడ ఆల్రెడీ గురువు గారు శిష్యుడి కోసం వెయిట్ చేస్తున్నారు. సో గురువు గారు మంత్రం చెప్పండి అంటే గురువు గారు చెప్పారు, ఇక్కడ కాదు నాయన, మనము నీటి లోపలికి వెళ్ళాలి అని చెప్పి ఇద్దరు నడుచుకుంటూ నది లోపలికి నడుచుకుంటూ వెళ్ళారు. సో ఆల్మోస్ట్ వాటర్ లెవెల్ ఆ అబ్బాయి నెక్ వరకు వచ్చేసింది. కరెక్ట్ గా ఆ టైంలో గురువు గారు సడన్ గా ఆ అబ్బాయి నెక్ పట్టుకుని గట్టిగా బలవంతంగా ఆ అబ్బాయి తలని నీళ్ల లోపలికి పెట్టేశారు. సో ఎంత బలంగా లోపలికి పెట్టేశారంటే ఆ అబ్బాయి గింజుకుంటున్నాడు, స్ట్రగుల్ అవుతున్నాడు. కానీ గురువు గారు చాలా గట్టిగా అతని తలని నీళ్ల లోపలికి పెట్టేశారు. వాడికి ఊపిరి ఆడట్లేదు, ఇంకా ప్రాణం పోతుందేమో అన్నంత స్ట్రగుల్ ఫీల్ అవుతున్నాడు, గింజుకుంటున్నాడు. బాగా గింజుకుని ఇంకా స్ట్రగుల్, ఇంకా ప్రాణం పోతుందేమో అనిపించింది వాడికి. గట్టిగా ఒక్కసారి గురువు గారిని తోసేసి నది ఒడ్డుకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు గురువు గారిని అడిగారు, ఏంటండి గురువు గారు, నేనేమో సక్సెస్ కి మంత్రం చెప్పండి అని అడిగితే మీరేమో నన్ను నీళ్లలోకి ముంచేశారు, ఊపిరాడకుండా చేసేశారు, ఏంటండి ఇది అంటే, అప్పుడు గురువు గారు చాలా ప్రశాంతంగా ఒక మాట అడిగారు. నాయన, నువ్వు నీళ్ళల్లో మునిగిపోయి ఉన్నప్పుడు నీకు ఊపిరి ఆడకుండా ప్రాణం పోతుందేమో అని భయం వేసింది కదా, ఆ సమయంలో నీ బ్రెయిన్ లో నీ ఆలోచనలు ఏమేమి ఉన్నాయి చెప్పు అన్నారు. అప్పుడు ఆ శిష్యుడు చెప్పాడు, ఏముంటాయండి ఆలోచనలు, ఉన్నది ఒకటే ఆలోచన, మీ చేతి నుంచి నేను ఎలా తప్పించుకోవాలి, నా ప్రాణాన్ని నేను ఎలా కాపాడుకోవాలి, ఇది తప్ప నాకు ఇంకా ఏ ఆలోచన నా మైండ్ లో లేదు గురువు గారు అని చెప్పాడు. అప్పుడు గురువు గారు చెప్పారు, ఇదే నాయన సక్సెస్ కి కావాల్సిన మంత్రం. నువ్వు జీవితంలో ఏమి సాధించాలి అన్నా కూడా ఫస్ట్ థింగ్ అది నీకు చాలా 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 అవసరమైనది, ఎక్స్ట్రీమ్ మోటివేషన్ అయి ఉండాలి. ఇది తప్ప నాకు వేరేది లేదు అనిపించే ఫీలింగ్ నీకు కలగాలి. అప్పుడు మాత్రమే నువ్వు డిస్ట్రాక్షన్స్ కి వెళ్ళవు, వేరే థాట్ నీ మనసులోకి రాదు, నీ మనసులో ఎక్స్క్యూజెస్ కూడా ఉండవు. అదేంటండి గురువు గారు, మీరు చాలా బలవంతులు, నేను చాలా బలహీనుని అని వాడు ఆలోచించలేదు. అక్కడ అంత బలవంతుడైన గురువు గారిని కూడా పక్కకి తోసేసి తన ప్రాణాలు కాపాడుకోగలిగాడు. అంటే జీవితంలో మనం ఏదైనా సాధించాలి అంటే ఎక్స్క్యూజెస్, డిస్ట్రాక్షన్స్ అనేవి రాలేవు కూడా. ఎప్పుడైతే మన మోటివ్, మన గోల్ చాలా 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 స్ట్రాంగ్ అవుతుందో, నా జీవితంలో నాకు ఇది తప్ప ఇంకేది కాదు, ఇది లేకపోతే నాకు ఇంకేమీ రాదు, వద్దు అని నువ్వు అనుకుంటే, స్ట్రాంగ్ గా ఫిక్స్ అయితే, ఆ శిష్యుడు లాగానే మీరు కూడా జీవితంలో ఏదైనా సక్సెస్ ని సాధిస్తారు. సో ప్రస్తుతానికి మీ ఎదురుగుండా మీకున్న గోల్ ఏంటి అంటే జేఈఈ మెయిన్స్. దానిని మీరు ఎలా అయినా మంచి పర్సెంటైల్ తెచ్చుకునేలాగా ప్రయత్నం చేయాలి.